హలో డియర్స్, అందరికీ నమస్తే. ఏటి క్రికెట్ బ్రో పిక్ చూసి ఏటి షాక్ అయ్యారా? ఈరోజు మనం సండే రోజు వీడియో పెడుతున్నాం. సండే రోజు మనం రెస్టే అనుకున్నాం, కానీ రెస్టే కాదు. జిమ్కి వచ్చి మనం ఫస్ట్ మీల్ తీసుకొని తర్వాత ఇంటికి వెళ్ళి సెకండ్ మీల్ తీసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ జిమ్కి వచ్చి ఈవినింగ్ స్నాక్ తీసుకొని మనం ఈవినింగ్ ఒక టాస్క్ ఉంటుంది. జిమ్ అందు కాబట్టి మొత్తం మెయింటెనెన్స్ వర్క్ అన్ని చూసుకోవాలి. జిమ్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ ప్రాపర్గా పేర్చి దాన్ని క్లీన్ చేయాలి. దానికోసం మనం గెటప్ చేంజ్ చేసాం. ముందుగా క్లీన్ చేసి తర్వాత మొత్తం వాటర్తో తుడవాలి. బిఫోర్ మొత్తం క్లీన్ చేసాం. ఎక్కడ పడితే అక్కడ పడేసిన మన డిస్క్లు డంబెల్ అన్ని పేర్చుకుని తర్వాత మనం బకెట్తో నీరు తెచ్చి కొంచెం మోపు పట్టి మన పని మనం చేసాం. ఇది మనదే కావున మన పని మనం చేయడంలో తప్పలేదు. అయితే మన గ్రీక్ కార్డ్ ప్రో ఫోటో చేసి మీరు ఏదో డౌట్ వచ్చాక మళ్ళీ కూడా మనం ఖాళీ చేసాం. ఖాళీ చేసి మన కండిషన్ని చెక్ చేసాం. తర్వాత ఫైనల్గా మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళి మళ్ళీ డిన్నర్ కూడా సేమ్ తీసుకొని మనం బిఫోర్ కండిషన్ ఆఫ్టర్ కండిషన్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. మనం బల్కింగ్ ఏ రకంగా ఉందని. అలాగే మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే రోజు రానే వచ్చింది. మనం ఎప్పటి నుంచో బల్కింగ్ చేస్తున్నాం, కటింగ్ ఎప్పుడు చేస్తాం, మళ్ళీ ఏ షో ఆడతామని చాలామంది అడుగుతున్నారు. డౌట్ కూడా ఉంది. ఫైనల్గా మన గ్రీక్ కార్డ్ ప్రోతో మాట్లాడి మనం మినీ క్రాట్ చేసి చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయమన్నారు. 12 వీక్స్ ప్లాన్ చేసుకోమన్నారు. మనకి 1 వీక్ అయిపోయింది. 11 వీక్ నుంచి మనం హైదరాబాద్ ఆగస్ట్లో జరగబోయే హైదరాబాద్ ఐసియాన్కి మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ కాతున్నాం. నెక్స్ట్ సోమవారం నుంచి మన షెడ్యూల్ ఐసియన్ కోసం ప్రిపరేషన్లో ఫుల్ డైట్ అండ్ వర్కౌట్ ప్లాన్ పంపించారు. దాన్ని మనం ప్రిపేర్ అయ్యి కంటిన్యూ ముందు కన్నా బెటర్ దెన్ కండిషన్లో కనబడతాం. ఓకే, ఇంకా మన అకౌంట్ని ఫాలో చేసుకోండి. మన ఐసియన్ ప్రెప్ ఏ రకంగా ఉంటుందో ఈసారి ఏ రకంగా ర్యాంప్ ఆడిస్తాం ఫుల్ వీడియోస్ డైలీగా అప్లోడ్ చేస్తాను. ఉంటా, బాయ్, థ్యాంక్ యూ.